అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాలను మెరుగుపరచడానికి లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ పిల్లల చదువు, హాజరు, పాఠశాల సమాచారం వంటి విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పిల్లల పెన్ ఐడి లేదా అపార్ ఐడిని యూజర్ ఐడిగా, జన్మ తేదీని పాస్వర్డ్గా నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఇవి పిల్లల వివరాలు సురక్షితంగా చూడటానికి ఉపయోగపడతాయి. లాగిన్ అయిన తర్వాత మీ పిల్లల పూర్తి ప్రొఫైల్, పాఠశాల వివరాలు చూడవచ్చు. వ్యూ అటెండెన్స్ స్టేటస్ పై క్లిక్ చేసి ప్రతిరోజు హాజరు వివరాలు తెలుసుకోవచ్చు. వారు రాసిన పరీక్షల మార్కులు, సబ్జెక్టు వారీగా వచ్చిన ఫలితాలు కూడా చూడవచ్చు. తల్లిదండ్రులందరూ ఈ లీప్ యాప్ను ఉపయోగించాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మీ పిల్లల చదువుతో పాటు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడే లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించండి. అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్, అంటే FLN హామీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 1వ తరగతి విద్యార్థి 3వ తరగతికి చేరుకునే సమయానికి చదవడం, రాయడం మరియు ప్రాథమిక గణితం నేర్చుకోవటం నిర్ధారించబడుతుంది. FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీ. అంటే ఒక విద్యార్థి 3వ తరగతి ముగిసేలోపు అర్థం చేసుకుని చదవడం మరియు ప్రాథమిక గణితాన్ని చేయగలగడం, లిటరసీలో అక్షరాలు గుర్తించటం, చిన్న పాఠ్యాలు చదవడం, వాక్యాలు రాయడం మరియు పద సంపద అభివృద్ధి చేయడం ఉంటుంది. న్యూమరసీలో సంఖ్యలను గుర్తించటం, సంఖ్యా భావన జోడింపు, వియోజన వంటి ప్రాథమిక లెక్కలు చేయడం, పదబంధ సమస్యలు పరిష్కరించటం ఉంటుంది. FLN అనేది అన్ని విషయాలలో విద్యార్థి అభివృద్ధికి పునాది. ఇది లేకపోతే విద్యార్థులు అన్ని సబ్జెక్టులో వెనుకబడతారు. NEP 2020 మరియు నిపుణ్ భారత్ మిషన్లో FLNకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ FLN ద్వారా దేశంలో ముందుండేలా ముందడుగు వేసింది. FLN ఒక లక్ష్యం, కానీ గ్యారంటీడ్ FLN అనేది ఒక హామీ. ఈ రోజు 1వ తరగతిలో ఉన్న ప్రతి పిల్లవాడు 2026-27 నాటికి 3వ తరగతి ముగిసేలోపు చదవడం, రాయడం మరియు గణితం నేర్చుకుంటాడన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి 6 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. స్మార్ట్ లెర్నింగ్ గోల్స్, రాష్ట్ర వ్యాప్త FLN ప్రచారం, టీచర్ శిక్షణలు, మూల్యాంకనాలు మరియు ఆటల ద్వారా అభ్యాసం, తల్లుల భాగస్వామ్యం, ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రుల బాధ్యతలు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయటానికి 12,000 జాదూయి పిటారా కిట్లు, 26,000 FLN లెర్నింగ్ కిట్లు మరియు ప్రింట్ మెటీరియల్, హ్యాండ్మేడ్ TLMs పంపిణీ చేయబడ్డాయి. రాష్ట్రం, జిల్లా మరియు మండల స్థాయిలలో మానిటరింగ్ టీంలు ఏర్పడినాయి. SCERT సిబ్బంది ఒక్కో జిల్లా బాధ్యత తీసుకుంటారు. డైట్ సిబ్బంది మరియు స్టూడెంట్ టీచర్ల పాఠశాలలకు సందర్శిస్తారు. KRP మరియు DRPలను క్లస్టర్లకు కేటాయించారు. మీరు పాఠశాలలో FLN అమలుకు మద్దతు ఇస్తారు, మార్గనిర్దేశనం చేస్తారు. సాల్ట్ ప్రోగ్రాం కింద 37,000 టీచర్లు 60 రోజుల FLN కోర్స్ పూర్తి చేశారు. 45,000 అంగన్వాడీ కార్యకర్తలు 120 రోజుల ECCE కోర్స్ పూర్తి చేశారు. హాయ్ పిల్లలు, ఈరోజు మనం నేటి సమాజంలో మీలాంటి చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్. మనం ప్రతిరోజు వివిధ సందర్భాలలో రకరకాల మనుషుల్ని టచ్ చేస్తాం, లేదా అవతలి వాళ్ళు మనల్ని టచ్ చేస్తారు. అయితే ఈ టచ్లో ఏది గుడ్ టచ్ మరియు ఏది బ్యాడ్ టచ్ అనేది తెలుసుకుందాం పదండి. తల్లిదండ్రులు లేదా తాతయ్య, నానమ్మలు మనల్ని దగ్గరికి తీసుకోవటం గుడ్ టచ్. టీచర్ స్టూడెంట్ ని అభినందిస్తూ భుజం తట్టడం గుడ్ టచ్. ఒకరికి ఒకరు పలకరించుకునేటప్పుడు హ్యాండ్ షేక్ చేసుకోవటం గుడ్ టచ్. ఈ గుడ్ టచ్ సురక్షితమైనది.
అపరిచిత వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి శరీర భాగాలని తాకటం బ్యాడ్ టచ్. ప్రయాణించే సమయంలో కావాలని తాకటం బ్యాడ్ టచ్. బయటి వ్యక్తులు అభిమానం చూపే నెపంతో మన అనుమతి లేకుండా దగ్గరకు తీసుకోవటం బ్యాడ్ టచ్. ఈ బ్యాడ్ టచ్ మనకు ఇబ్బందిని, బాధని, కోపాన్ని కలిగిస్తాయి. అందుకే అది బ్యాడ్ టచ్. మన శరీరంలో తాకకూడని ప్రైవేట్ భాగాలు: లోతుస్తులు కప్పే భాగాలు, ఛాతీ, తొడల మధ్య భాగం, నడుము క్రింది భాగం. ఈ ప్రాంతాలను మనం అనుమతి లేకుండా ఎవరూ తాకకూడదు. అయితే స్నానం చేయిస్తూ ఉండగా అమ్మా నాన్నలు, అలాగే వైద్య పరీక్షల్లో డాక్టర్, అమ్మా నాన్నల సమక్షంలో టచ్ చేయడం మాత్రం బ్యాడ్ టచ్ కాదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి వల్లైనా జరిగే ప్రమాదం ఉంది. పాఠశాలలో, ప్రయాణంలో, ఆఫీస్లో, మనకు తెలిసిన వారైనా తెలియని వారైనా, ఏ సమయంలోనైనా. కాబట్టి ఎప్పుడు జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది వద్దు, నో అని గట్టిగా చెప్పాలి. ఆ వ్యక్తి నుండి దూరంగా పరిగెత్తాలి. వెంటనే అమ్మా నాన్నలకో, టీచర్లకో చెప్పాలి. సహాయం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి కాల్ చేయండి. ప్రభుత్వం ఇలాంటి చెడ్డ పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నిజాన్ని ధైర్యంగా మాట్లాడండి, మౌనం పాటించకండి. లైంగిక వేధింపులకు గట్టిగా ఎదురు చెప్పండి. తరలి రండి, కదం తొక్కి బడికే పోదాం మనము. ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం మనమందరము. నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర, నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర. ఆ ఆ ఇ ఈ ABCD భాషేదైనా అర్థం చేసుకుంటాం, అవలీలగా నేర్చుకుంటాం. కథల నుండి వాక్యాలు, వాక్యాల నుండి పదాలు, పదాల నుండి అక్షరాలు ఎచ్చి కూర్చి నేర్చేస్తాం. కథల నుండి వాక్యాలు, వాక్యాల నుండి పదాలు, పదాల నుండి అక్షరాలు ఎచ్చి కూర్చి నేర్చేస్తాం. గింజలు పుల్లలు తెచ్చేద్దాం, అంకెలు అన్నీ లెక్కెడదాం. తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, నిపుణ్ లక్ష్యాలు సాధిద్దాం. గింజలు పుల్లలు తెచ్చేద్దాం, అంకెలు అన్నీ లెక్కెడదాం. తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, నిపుణ్ లక్ష్యాలు సాధిద్దాం. తరలి రండి, కదం తొక్కి బడికే పోదాం మనము. ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం మనమందరము. నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర, నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం. అక్షర పునాది సాధనలో మన సత్తా ఏంటో చూపిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం. అక్షర పునాది సాధనలో మన సత్తా ఏంటో చూపిద్దాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాలను మెరుగుపరచడానికి లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ పిల్లల చదువు, హాజరు, పాఠశాల సమాచారం వంటి విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పిల్లల పెన్ ఐడి లేదా అపార్ ఐడిని యూజర్ ఐడిగా, జన్మ తేదీని పాస్వర్డ్గా నమోదు చేసి లాగిన్ అవ్వండి.
ఇవి పిల్లల వివరాలు సురక్షితంగా చూడటానికి ఉపయోగపడతాయి. లాగిన్ అయిన తర్వాత మీ పిల్లల పూర్తి ప్రొఫైల్, పాఠశాల వివరాలు చూడవచ్చు. వ్యూ అటెండెన్స్ స్టేటస్ పై క్లిక్ చేసి ప్రతిరోజు హాజరు వివరాలు తెలుసుకోవచ్చు. వారు రాసిన పరీక్షల మార్కులు, సబ్జెక్టు వారీగా వచ్చిన ఫలితాలు కూడా చూడవచ్చు. తల్లిదండ్రులందరూ ఈ లీప్ యాప్ను ఉపయోగించాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మీ పిల్లల చదువుతో పాటు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడే లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే కెరియర్ హెల్త్ అండ్ మెంటల్ కౌన్సిలింగ్ కార్యక్రమం. విద్యార్థులారా, మీకు పరీక్షలంటే భయమా? ఏ కోర్స్ ఎంచుకోవాలో తెలియక అయోమయంగా ఉందా? ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారా? ఇకపై బెంగవద్దు. మన ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా నియమించబడిన నిపుణులైన కౌన్సిలర్లు మీకు అండగా ఉంటారు. వారు మీలోని ఒత్తిడిని తొలగించి మీ సామర్థ్యాలు, ఆసక్తుల ఆధారంగా సరైన కెరియర్ దారిని చూపిస్తారు. 9వ తరగతి నుంచే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి సిద్ధంగా ఉండండి. తల్లిదండ్రులారా, మార్కులతో పాటు మీ పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఈ కార్యక్రమం ద్వారా మీ పిల్లలు ఎదుర్కొనే టీనేజ్ సమస్యలను, మానసిక సంఘర్షణలను అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. కౌన్సిలర్లు నిర్వహించే అవగాహన సెషన్లలో పాల్గొని మీ పిల్లలను మరింత ప్రేమగా, ప్రశాంతంగా ప్రోత్సహించే విధానాన్ని నేర్చుకోండి. గుర్తుంచుకోండి, ప్రభుత్వ పాఠశాలలో ఈ సదుపాయాన్ని అందిస్తున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన బిడ్డల భవిష్యత్తు మనందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వృత్తి విద్యతో కొత్త భవిష్యత్తుకు పునాది. మనందరికీ ఒకటే కోరిక, మన పిల్లల భవిష్యత్తు. వాళ్ళు మంచి స్థాయికి చేరాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈ ప్రయాణంలో పాఠ్యపుస్తకాలతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. అదే స్కిల్ ఎడ్యుకేషన్. నేటి కాలంలో చదువు మాత్రమే కాదు, మన చేతిలో ఉండే ఒక నైపుణ్యం, ఒక కళ, ఒక పని తెలిసి ఉండడం ఒక జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ యువతకు శక్తినిస్తూ, నైపుణ్యాలను బలోపేతం చేస్తూ, రేపటి వృత్తి నిపుణులను తీర్చిదిద్దుతుంది. తరగతి గదులను కెరీర్ మార్గాలుగా మారుస్తూ, స్థిరమైన ఉపాధి, భవిష్యత్తు వైపు దారి చూపించడం కోసం పాఠశాలల్లోనే పిల్లలకు నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా శక్తివంతమైన, భవిష్యత్తు సిద్ధమైన నైపుణ్య అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2016లో కేవలం 126 పాఠశాలలతో మొదలైన చిన్న అడుగు ఈరోజు 1378 పాఠశాలలలో 10 ప్రధాన రంగాలు అయిన అగ్రికల్చర్, అపారెల్ మేడప్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, రీటైల్, బిఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్ వంటి రంగాలలో మహత్తర ప్రయాణంగా మారింది. ఈ ప్రయాణాన్ని బలపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2702 ఆధునిక వృత్తి విద్యా ల్యాబ్లు ఏర్పడ్డాయి. ప్రతి ల్యాబ్లో ఒక విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రయాణంలో వారి వెంట నడుస్తున్న వృత్తి విద్యా అధ్యాపకుల సంఖ్య 2716. వారు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, పిల్లల కలలకు మార్గం చూపే మార్గదర్శకులు. 2.65 లక్షల యువ హృదయాల్లో నైపుణ్యం అనే కాంతి వెలుగుతుంది. వీరి ప్రయాణంలో నిజమైన మార్పు తెచ్చింది ఇంటర్న్షిప్లు. విద్యార్థులు పరిశ్రమకు అనుగుణంగా ప్రత్యక్ష అనుభవాత్మక నైపుణ్యాలను సంపాదిస్తూ దసరా సెలవుల్లో 21,291 మంది విద్యార్థులు బ్యాంకుల్లో, ఆస్పత్రుల్లో, గ్రామ సచివాలయాల్లో, రీటైల్ స్టోర్లలో, గార్మెంట్ యూనిట్లలో తమ మొదటి ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుతూ ప్రజలకు ఎటువంటి సేవలను అందించాలో తెలుసుకున్నారు. ఎక్కడ చూసినా విద్యార్థుల ఉత్సాహమే కనిపించింది. పిల్లలు కేవలం బుక్స్లో ఉండేవి మాత్రమే కాకుండా వారి చేతులతో పనిచేస్తూ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. కొత్తగా ఏదైనా తయారు చేస్తే వారి కళ్ళల్లో కనిపించే సంతోషం
తమ చేతులతో ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం తమ కెరీర్కు దారిని చూపిస్తుంది. స్వప్నాలకు రెక్కలిచ్చేది పోటీ. అటువంటి నైపుణ్య పోటీలలో పాఠశాలల స్థాయి నుంచి జిల్లాల స్థాయి వరకు 10,000కు పైగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారిలో 1000 మంది విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, ప్రపంచానికి చూపడానికి డిసెంబర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలకు సిద్ధంగా ఉన్నారు. ఇంటర్న్షిప్లు, పోటీలు, ఆధునిక ల్యాబులు, శిక్షణ పొందిన గురువులు, ఈ అన్నిటితో ఆంధ్రప్రదేశ్ వృత్తి విద్య ఒక కార్యక్రమం కాదు, ఒక విప్లవం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునాది, స్కిల్ ఎడ్యుకేషన్, కలలకు దారి, విజయానికి తలుపు. ప్రతి పాఠశాలలో, ప్రతి కారిడార్లో మన కళ్లకు కనిపించని ఎన్నో కథలు నడుస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఒక చిన్న బాలుడి నిశ్శబ్ద పోరాటం. గ్రౌండ్ వెనక జరిగిన ఒక క్షణం. అతని మనసులో పెద్ద సందేహం మొదలైంది. సిగరెట్, గుట్కా, పొగల మధ్య వినిపించని మాట. ఒక్కసారి ట్రై చేయి, కూల్గా కనబడతావు. ఆ ఒక్క మాట అతని నమ్మకాన్ని సడిలించింది. లేదు అంటే నవ్వుకుంటారా? అవును అంటే తన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా? అతని లోపల ఆలోచనల తుఫాను మొదలైంది. ఈ హానికర పదార్థాలు క్షణిక ధైర్యం ఇస్తాయి, కానీ జీవితాంత నష్టాన్ని రుచి చూపుతాయి. బ్రెయిన్ను బలహీనపరుస్తాయి, ఊపిరితిత్తులను విషపూరితం చేస్తాయి, మన పెరుగుదలకు, మన కలలకు అడ్డంకాలుగా నిలుస్తాయి. నిజమైన ధైర్యం అంటే హాని కనిపించినప్పుడు నో చెప్పే శక్తి, తప్పు చేసే జనాల మధ్య సరైన నిర్ణయం తీసుకునే నిబద్ధత, మన భవిష్యత్తును మనమే కాపాడుకునే బాధ్యత. ఎవరైనా ఒత్తిడి చేస్తే మనం ఏంటో చూపించాల్సిన సమయం అదే. సహాయం కావాలి అనుకుంటే నమ్మదగిన టీచర్లు, మెంటల్ హెల్త్ అండ్ కెరియర్ కౌన్సిలర్లు, పెద్దలు, స్నేహితులు ఎప్పుడూ మనకి అండగా ఉంటారు. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు నిలబడే వారు ఎప్పుడు ఉన్నారనే నిజం మనకు బలం. కాబట్టి నీ జీవితానికి నువ్వే కెప్టెన్. హానికర పదార్థాలకు నో చెప్పావంటే స్వీయ గౌరవానికి అవును చెప్పినట్టే. ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నా ఆరోగ్యం, నా కలలు, ఇవే నాకు ముఖ్యం. కూల్గా కనిపించడం కాదు, హెల్దీగా, హ్యాపీగా జీవించడమే నిజమైన స్టైల్. వ్యసనాలు, మాయమాటలు మాత్రమే. భవిష్యత్తే నిజం. ఆ నిజమైన భవిష్యత్తును ఎంచుకో, వ్యసనాలను కాదు. ప్రతి ఉదయం వేలాది పిల్లలు చిరునవ్వుతో స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ, భద్రత, సంరక్షణ మాత్రమే ఉంటుంది. కానీ ఆ చిరునవ్వుల వెనక ఎన్నో బాధలతో నిండిన కథలు ఉంటాయి. ఇది అలాంటి కథలలో ఒకటి. మన చుట్టూ ఉన్న ఏ చిన్నారి కథ అయినా కావచ్చు. ఇంట్లోనో, స్కూల్లోనో, వారిని నమ్మిన ఎవరో చేతిలోనో ఒక చిన్నారి నిశ్శబ్దంగా భయపడుతూ ఉంటాడు. వాళ్ళు అనుభవించే బాధలు ఒక్కటి కాదు. కొంతమంది శారీరక హింసను, కొట్టడం, గాయపరచడం లాంటి బాధను భరిస్తారు. కొంతమంది మాటలతో, అవమానంతో, భావోద్వేగంతో చిన్నాభిన్నమవుతారు. ఇంకొంతమంది తమకు అసభ్యకరంగా, భయంగా అనిపించే లైంగిక దాడుల్ని ఎదుర్కొంటారు. మరికొందరిని భోజనం, సంరక్షణ, ప్రేమ లేక నిర్లక్ష్యంలో వదిలేస్తారు. ఈ రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా కూడా పిల్లలకు భయాల కారణాలవుతున్నాయి. ఇలాంటి దాడులు పిల్లల మనసుల్ని కృంగతీసి వారిలో ఒంటరితనాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక భయం, ఎవరో అని తప్పించుకోవడం, నిరాధారమైన గాయాలు, ఏం చెప్పాలో తెలియక మాటల్ని మింగేసుకుంటారు. మనసు నిండా గాయాలే. అది వారి తప్పు కాదు, కానీ వారి బాధని వినాలి, అర్థం చేసుకోవాలి, రక్షించాలి. ఆ పసి మనసుల గాయాలకు ధైర్యలేపనం పూయాలి. మనమైతే ఏం చేయాలి? పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ పైన అవగాహన కల్పించాలి. వాళ్ళు ధైర్యంగా మాట్లాడేలాగా చేయాలి. వారు చెప్పిన మాటను నమ్మాలి, వెంటనే స్పందించాలి. అవసరమైతే సహాయం అందించడానికి చైల్డ్ లైన్ 1098 ఎప్పుడూ సిద్ధంగా ఉంది. పిల్లలు మన భవిష్యత్తు. వారి సురక్షితమైన బాల్యం మన చేతిలో ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే, మనం స్పందిస్తే పిల్లల జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. ప్రతి చిన్నారిని ప్రేమతో, గౌరవంతో, భయం లేని ప్రపంచంలో పెరగాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యతో పాటు మన బాలికల ఆరోగ్యం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న మన ఆడపిల్లలు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు బాలికల కౌమార దశ అవగాహన కార్యక్రమంను విస్తృతంగా అమలు చేస్తోంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులను ఎదుర్కొనే ముఖ్యమైన దశ ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా మీకు లభించే మార్గదర్శకత్వం, ఆరోగ్యం ఇంకా పరిశుభ్రత, ఋతుస్రావం, మెన్స్ట్రువల్ హైజీన్, సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన, మానసిక స్థైర్యం, భావోద్వేగాలను నియంత్రించటం, ఆందోళన ఎదుర్కోవటం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ఎలాగా నేర్చుకుంటారు. లైఫ్ స్కిల్స్, సమయాన్ని నిర్వహించుకోవటం అంటే టైం మేనేజ్మెంట్, సరైన నిర్ణయాలు తీసుకోవటం వంటి జీవిత నైపుణ్యాలలో శిక్షణ. తల్లిదండ్రులారా, మీ పాత్ర కీలకం. మీ కూతురి శారీరక, మానసిక మార్పులను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా మీకు లభించే మద్దతు, ఆరోగ్యకరమైన సంభాషణ, మీ బాలికలతో వారి శారీరక మార్పులు ఎదుర్కొనే సమస్యల గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు. భద్రత అలాగే రక్షణ, బాలికల పట్ల జరిగే లైంగిక వేధింపులు, పోక్సో యాక్ట్, ఆన్లైన్ బెదిరింపులు, సైబర్ బుల్లీయింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం. ఇటువంటి సంఘటనల నుంచి వారిని ఎలా రక్షించుకోవాలో నేర్చుకుంటారు. సమతుల్య పోషణ, కౌమార దశలో బాలికలకు అవసరమైన పౌష్టికాహారం, న్యూట్రిషన్ గురించి నిపుణులు వివరిస్తారు. మన బాలికలు ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటేనే మన సమాజం పటిష్టంగా ఉంటుంది. ప్రతి బాలిక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీ పాఠశాల నిర్వహించే తదుపరి కౌమార దశ అవగాహన సెషన్లో తప్పక పాల్గొనండి. హాయ్ పిల్లలు, ఈరోజు మనం నేటి సమాజంలో మీలాంటి చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్. మనం ప్రతిరోజు వివిధ సందర్భాలలో రకరకాల మనుషుల్ని టచ్ చేస్తాం, లేదా అవతలి వాళ్ళు మనల్ని టచ్ చేస్తారు. అయితే ఈ టచ్ లో ఏది గుడ్ టచ్ మరియు ఏది బ్యాడ్ టచ్ అనేది తెలుసుకుందాం పదండి. తల్లిదండ్రులు లేదా తాతయ్య, నానమ్మలు మనల్ని దగ్గరికి తీసుకోవటం గుడ్ టచ్. టీచర్ స్టూడెంట్ ని అభినందిస్తూ భుజం తట్టడం గుడ్ టచ్. ఒకరికి ఒకరు పలకరించుకునేటప్పుడు హ్యాండ్ షేక్ చేసుకోవటం గుడ్ టచ్. ఈ గుడ్ టచ్ సురక్షితమైనది. అపరిచిత వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి శరీర భాగాలని తాకటం బ్యాడ్ టచ్. ప్రయాణించే సమయంలో కావాలని తాకటం బ్యాడ్ టచ్. బయటి వ్యక్తులు అభిమానం చూపే నెపంతో మన అనుమతి లేకుండా దగ్గరకు తీసుకోవటం బ్యాడ్ టచ్. ఈ బ్యాడ్ టచ్ మనకు ఇబ్బందిని, బాధని, కోపాన్ని కలిగిస్తాయి. అందుకే అది బ్యాడ్ టచ్. మన శరీరంలో తాకకూడని ప్రైవేట్ భాగాలు, లోతుస్తులు కప్పే భాగాలు, ఛాతీ, తొడల మధ్య భాగం, నడుము క్రింది భాగం, ఈ ప్రాంతాలను మనం అనుమతి లేకుండా ఎవరూ తాకకూడదు. అయితే స్నానం చేయిస్తూ ఉండగా అమ్మా నాన్నలు, అలాగే వైద్య పరీక్షల్లో డాక్టర్, అమ్మా నాన్నల సమక్షంలో టచ్ చేయడం మాత్రం బ్యాడ్ టచ్ కాదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి వల్లైనా జరిగే ప్రమాదం ఉంది. పాఠశాలలో, ప్రయాణంలో, ఆఫీస్లో, మనకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, ఏ సమయంలోనైనా. కాబట్టి ఎప్పుడు జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది వద్దు, నో అని గట్టిగా చెప్పాలి. ఆ వ్యక్తి నుండి దూరంగా పరిగెత్తాలి. వెంటనే అమ్మా నాన్నలకో, టీచర్లకో చెప్పాలి. సహాయం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి కాల్ చేయండి. ప్రభుత్వం ఇలాంటి చెడ్డ పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నిజాన్ని ధైర్యంగా మాట్లాడండి, మౌనం పాటించకండి. లైంగిక వేధింపులకు గట్టిగా ఎదురు చెప్పండి.